అధ్యక్ష, ముందుగా ఒక చరిత్రాత్మకమైన రోజు. ఈ రోజు వర్గీకరణ సందర్భంగా, ఎస్సీ వర్గీకరణ సందర్భంగా నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి అదే హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా తరఫున, మా మానకొండూరు నియోజకవర్గ మాదిగ ఉపకులాల తరఫున, దళితుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ముందుగా ఈ దేశంలో నా మాదిగ జాతి మరియు మాదిగ ఉపకులాలు, అలాగే ఈ దేశంలో అసమానతలకు గురవుతున్నటువంటి ఎంతోమంది ప్రజల పక్షాన ఈ వర్గీకరణ చేసేందుకు మొదటగా మన ముఖ్యమంత్రి గారు దళితుల దైవం, దళితులకు మరి ముఖ్యంగా మాదిగలకు ఈరోజు అభినవ అంబేద్కర్గా ఒక ధైర్యం ఉండి, ఒక సాహసం చేసి, ఒక నమ్మకమైన వ్యక్తిగా, ఒక నమ్మకమైన నాయకుడిగా, విశ్వసనీయతకు మారుపేరుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలిచారు. ఇంటిగ్రిటీ ఉన్న నాయకుడిగా, ధైర్యంగా ఎన్నో ఆటుపోట్లు ఉన్నా ఈ బిల్లును ప్రవేశపెట్టాలా వద్దా, కేటగరైజేషన్ చేయాలా వద్దా, గత 30 ఏళ్లుగా 1994 నుండి మాదిగల కోసం ఏర్పడ్డటువంటి ఎంఆర్పిఎస్ నుండి మందకృష్ణ మాదిగ ఎంత కష్టపడ్డారు. మేమందరం కూడా చాలా బాధాతప్త హృదయంతో చాలాసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడం, ముఖ్యమంత్రి గారికి చెప్పిన ప్రతిసారి కూడా చేస్తా అనడం, అంటే అన్ని విషయాలను సమయించుకొని ఈరోజు మాదిగల తరఫున పెద్ద మాదిగగా నిలబడ్డటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి మాదిగల తరఫున నేను ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, దండాలు పెడతా ఉన్నా మా ముఖ్యమంత్రి గారికి. ముఖ్యంగా ఎందుకనంటే చాలా సంవత్సరాలు మీరు చూస్తున్నారు, ఇది ఒక రోజుతో వచ్చిన పోరాటం కాదు. ఎందుకనంటే ఎప్పుడైతే 97 లోపల మన చాలామంది వక్తలు చెప్పినారు, రామచంద్రరాజు కమిషన్ వేసినప్పుడు 97లో మరి ఆ కమిషన్ ఏ విధంగా మాదిగ ఉపకులాలు నష్టపోతా ఉన్నారో దాన్ని బట్టి చేసిన తర్వాత 2000 లోపల ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చి రిజర్వేషన్స్ కల్పించి కేటగరైజేషన్ చేసిన అప్పటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి జిల్లాలో ఈరోజు ఆయనను మనం తలుచుకుంటా ఉన్నాం. కానీ అది ఎప్పుడైతే హైకోర్టులో కొట్టివేయబడదో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో కొట్టివేయబడ్డదో, దాని తర్వాత దాన్ని మళ్ళీ ప్రారంభించలేదు. కానీ మన నాయకుడు ఇంటిగ్రిటీ ఉన్న నాయకుడు, విశ్వసనీయత, మాట అంటే మాట మీద ఉండే వ్యక్తి, మరి ఒక దూరదృష్టి కల వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి, ఎప్పుడైతే సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉన్నదో మరి మీరందరూ కూడా వెళ్ళి నిలబడండి అని చెప్పినటువంటి వ్యక్తి. అందుకు ఎంతోమంది ప్రజల పక్షాన ఈ వర్గీకరణ చేసినందుకు మొదటగా శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు సబ్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మా అన్న దామోదర్ రాజనరసింహ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. దేశంలో అణచివేయబడ్డ అసమానతలకు గురవుతున్న జాతుల పక్షాన దేశ సర్వోన్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టు 1, 2024 ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఇచ్చిన రోజు భారతదేశంలో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తీర్పు వెలువడిన గంట లోపల మీకు నేనుంటాను, ఈ వర్గీకరణ చేస్తానని నిండు అసెంబ్లీలో ఆ రోజు కూడా అసెంబ్లీలో ప్రకటించినటువంటి గొప్ప నాయకుడు మా రేవంత్ రెడ్డి గారికి మా మాదిగల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా మంత్రివర్యులకు, మంత్రివర్గ ఉపసంఘానికి, అదేవిధంగా సపోర్ట్ చేసిన ప్రతి శాసనసభ్యునికి మా అందరి తరఫున, మా కుల బంధువుల తరఫున నేను వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మా శ్రీధర్ బాబు గారికి, ఎల్ఏ మినిస్టర్ వెనకుండి అన్ని విధాల నడిపించి
ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిన్నటి రోజే రిపోర్ట్ ఇవ్వడం, నిన్ననే రాత్రి 11 గంటల వరకు ఆమోదింపజేయడం, ఈరోజు అసెంబ్లీ పెట్టి దాన్ని అమలు చేయడం, చాలా స్విఫ్ట్గా యాక్షన్ చేయడం చాలా గ్రేట్నెస్ అని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే అధ్యక్ష, ఈ దేశంలో దళిత పక్షాన ఏదైనా పార్టీ ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వర్గీకరణ జరుగుతున్న ఫిబ్రవరి 4, 2025 రోజున తెలంగాణ చరిత్రలో ఘనంగా లెక్కించబడి అని తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈ దేశంలో పేదరిక నిర్మూలనైనా, దళితులకు కనీస అవసరాలు కూడు గుడ్డ నీడనిచ్చి మా జీవితాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈ దేశంలో దళితులు ఆత్మగౌరవంతో ఉన్నారంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ధైర్యం అధ్యక్ష. దేశ చరిత్రలో అటు స్వాతంత్ర్యానికి పూర్వం 1917 కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ ప్రతిపాదించిన దీక్ష తర్వాత స్వతంత్రం అనంతరం రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కులను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ప్రభుత్వం నెహ్రూ జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ దేశంలో రిజర్వేషన్ల అమలు పరిస్థితిని 65లో మొట్టమొదటిసారిగా గౌరవ దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అధ్యక్షన కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా దేశంలో దళితుల పరిస్థితుల పైన, ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది మేము కృతజ్ఞతలు తెలియజేసుకునే రోజు. తర్వాత టిఆర్ఎస్ వాళ్ళు మాకు వర్గీకరణ జరుగుతుందంటే బాయ్కాట్ చేసిపోయినారు. వాళ్ళ చరిత్ర కూడా చెప్పాలి కదా అధ్యక్ష. వాళ్ళు దళితులకు అంటే మరి ముఖ్యంగా మాదిగలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా రాజయ్యకు ఉప ముఖ్యమంత్రిని చేసి బర్తరఫ్ చేసినటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీది చరిత్ర. కాబట్టి అవన్నీ మందకృష్ణ మాదిగ బిడ్డ పెళ్ళుంటే జైలు వేసినటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీది అధ్యక్ష. ఇవన్నీ కూడా మర్చిపోతాం అధ్యక్ష. ఈరోజు నిజంగా ఒక విధంగా సంతోషం ఉన్నది, ఒక విధంగా బాధ తప్త హృదయంతో మా ముఖ్యమంత్రి గారికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, ఇక్కడున్న శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకునే రోజు అధ్యక్ష. తప్పకుండా మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. చాలా ఆవేశంతో ఉన్నాం, కానీ మాట్లాడలేకపోతా ఉన్నాం. కాబట్టి అందుగురించే మిమ్మల్ని ఒక్క 2 నిమిషాల్లో నేను ముగిస్తా, ఎక్కువ సమయం కూడా తీసుకోను. కాకపోతే నేను ఏదైతే అనుకున్నానో అవన్నీ కూడా పెట్టాలి. వాళ్ళు కనీసం వినే ఓపిక లేకుండా వెళ్ళిపోయినారు, వాళ్ళు సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోయినారు. వాళ్ళు బీసీల పక్షాన మాట్లాడినారు. మరి అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేసిండ్రో, మరి దళితులకు ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, దళిత బంధుతో ప్రతి ఒక్కరిని చేస్తా అన్నాడు. ఇన్ని వాగ్దానాలను చేసి మర్చిపోయినటువంటి పార్టీ గురించి మనం మళ్ళొక్కసారి అందరికి తెలియాల్సినది ఈ శాసనసభ ద్వారా అధ్యక్ష. కాబట్టి ఇక్కడ అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ పల్లెకెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఇప్పటికీ 199% నా జాతి ప్రజలు నివసిస్తున్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు. ఈ దేశంలో మా జీవితాల్లో ఒక ఇంటి నుంచి అమ్మలా మారింది ఇందిరమ్మ. తెలంగాణ రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణ అమలు చేస్తూ నా జాతి బిడ్డల భవిష్యత్తుకు విద్యా ఉద్యోగ అవకాశాలు, అలాగే ఇంకా వెనుకబడిన కులాలకు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా రిజర్వేషన్లను అమలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మా జాతులకు ఆధునిక అంబేద్కర్గా పేర్కొనదలిచాను. నేను గత 2 కమిషన్లు అలాగే నిర్ణయించిన కమిషన్ రిపోర్ట్ కూడా చూశాను అధ్యక్ష. గత 30 సంవత్సరాలుగా రామచంద్రరాజు కమిషన్ నుంచి మొదలుకుంటే నిన్నటి వరకు, అది ఉషా మెహ్రా కమిషనో, లోకూర్ కమిషనో, ఆ షమీం అఖ్తర్ కమిషన్ వరకు నా జాతి ప్రజలు తీవ్ర అన్యాయానికి, అసమానతలకు గురవుతున్నారని నేను సూచిస్తూనే ఉన్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా పెద్దాయన గౌరవ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే మా జాతి కోసం శ్రమపడి రిపోర్ట్ ఇప్పించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు, సబ్ కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా నా జాతి బిడ్డ ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ గారికి, జాతి ఎమ్మెల్యేలకు అందరికీ, మరి ముఖ్యంగా ఈ సభలో ఆశీనులైనటువంటి మొదటి నుండి వర్గీకరణకు మద్దతు తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ, వివిధ పార్టీల ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా నా జాతి తరఫున అసెంబ్లీ సాక్షిగా ఈ నిర్ణయం దళితుల భవిష్యత్తును మెరుగుపరిచే ఒక కీలక మైలురాయి అవుతుందనే నమ్మకంతో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై మాదిగా,
జై